బేషరతుగా వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. బేషరతుగా వెంటనే బెయిల్ మంజూరు చేయాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలి. స్టార్ట్ చేయక సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. సిపిఎం అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. నక్కపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. సిపిఎం అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. నశించాలి ప్రభుత్వ విధానాలు. నశించాలి ప్రభుత్వ విధానాలు. నశించాలి ప్రభుత్వ విధానాలు. అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. సిపిఎం అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. సిపిఎం అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. సిపిఎం అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ సిపిఎం. నశించాలి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధాటి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు అరెస్టులు ఖండించండి. సిపిఎం పార్టీ అప్పలరాజు అరెస్టులు ఖండించండి. అప్పలరాజుపై పెట్టినటువంటి తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమల వెంటనే రద్దు చేయాలి. నక్కపల్లిలో రాజీపేటలో బల్క్ డ్రగ్ పరిశ్రమను వెంటనే ఎత్తియాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమల అనుమతులు వెంటనే రద్దు చేయాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమలు వెంటనే రద్దు చేయాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టినటువంటి తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తియాలి. తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. నక్కపల్లి అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. బల్క్ డ్రగ్ పరిశ్రమ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తియాలి. సిపిఎం అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. నశించాలి ప్రభుత్వ విధానాలు. నశించాలి ప్రభుత్వ విధానాలు. నశించాలి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. అప్పలరాజుపై పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలి. అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. అప్పలరాజుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ సిపిఎం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజీపేట అనేటువంటి గ్రామంలో 10,000 మంది కుటుంబాలు జీవిస్తున్నటువంటి మత్స్యకారు కుటుంబంలోని రాష్ట్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా 6 నెలలు బట్టి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన అటువంటిది అక్కడ టెంట్లు వేసుకొని సాగిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజా సంఘాలు, పార్టీలు, అఖిలపక్ష నాయకులు వచ్చి వాళ్ళకి మద్దతునిచ్చి మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైందని చెప్పడం జరిగింది. అయినా కానీ అక్కడ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు మీద గృహ నిర్బంధం పెట్టి ఆయన ఇంట్లో నుంచి రానివ్వకుండా దాదాపు 4 నెలల నుంచి ఇంట్లో రానియకుండా చేశారు. ఈరోజు 19 కేసులు పెట్టి ఆయన్నేమో పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపించడం కోసం ఈరోజు ప్రయత్నం సాగుతూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఏదో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నటువంటి కేసులు కానివ్వండి, మద్యపానం అమ్ముతున్నటువంటి కేసులు, గంజాయి అమ్ముతున్నటువంటి కేసులు, హత్యాయత్నం, అదేవిధంగా హత్య చేస్తున్నట్టు, అదేవిధంగా అనేకటువంటి తప్పుడు కేసులు పెట్టి ఆయన మీద అటువంటి సెక్షన్లు పెట్టి ఈరోజు అరెస్టులు చేసి పీడీ యాక్ట్ కింద జైలుకి పంపి ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ఈరోజు పోలీసులు ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉంది. కాబట్టి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. సిపిఎం పార్టీ
కార్యకర్తలపైన నాయకులపైన కేసులు పెడితే ఎవరు భయపడేది లేదు. రానున్న రోజుల్లో ఈ పోరాటం అటువంటిది ఉధృతం చేస్తాం. అప్పలరాజును బేషరతుగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కానీ వెంటనే చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతాయి. దీనికి పోలీసులు ఈ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట ఈరోజు చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి బల్క్ డ్రగ్ పరిశ్రమ వల్ల మొత్తం ఆ గ్రామాలన్నీ తుడిచిపట్టిపోయి క్యాన్సర్, ప్రమాదకర వ్యాధులు వస్తాయని చెప్పేసి అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే అటువంటి ప్రజలకి, అమాయకులకి, మత్స్యకారులకి అప్పలరాజు సిపిఎం పార్టీ మద్దతునిస్తే ఈరోజు తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. పీడీ యాక్ట్ అనేటువంటిది ఈరోజు దుర్మార్గులు, రాక్షసులు, రౌడీ షీటర్లు, అనేక మంది గంజాయి వ్యాపారం చేసేవారు, మద్యపానం వ్యాపారం చేసేవారు, అమ్మాయిల్ని రేపులు చేసేటువంటి వాళ్ళు అనేక మంది మీద పెట్టేటువంటి కేసులు అవి. అటువంటి కేసులు బనాయించినటువంటిది ఎక్కడా లేదు. సిపిఎం నాయకుల మీద పీడీ యాక్ట్ పెట్టడం అంటే ప్రభుత్వం దాని పత్రానికి దానే గొయ్యి తీసుకున్నట్టు అవుతుంది. వెంటనే ఆ పీడీ యాక్ట్ అనేటువంటిది రద్దు చేసి వెంటనే అప్పలరాజుని బేషరతు మీద విడుదల చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈరోజు దేవరాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.